ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి 2 ప్రభు దినం. నేటి మన ధ్యాన లేఖనం మార్కు సువార్త 15వ అధ్యాయం 33-34 వచనాలు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితు అని అర్థము. వ్యాఖ్యానాంశం: ఓర్పుతో శ్రమలు సహించిన ఆయన. వ్యాఖ్యానాంశం: ఓర్పుతో శ్రమలు సహించిన ఆయన. వ్యాఖ్యానం: స్తుతిపాత్రుడు మహిమగలిగిన మన ప్రభువును సంహరించాలని ముందుగానే పన్నాగం పన్నిన మత పెద్దల దుర్మార్గపు కుట్రకు, దూషణకరమైన హేళనకు ఆయన రాత్రంతా గురయ్యాడు. ఆ తరువాత ఆయన దీనికి మించిన అన్యాయపు తీర్పునకు గురి అయ్యాడు. రోమా అధిపతి ఆయన నిర్దోషి అని ప్రకటించినప్పటికీ ఆయనను కొరడాలతో కొట్టడానికి అప్పగించాడు. చివరకు సిలువ వేయమని అన్యాయమైన తీర్పును ప్రకటించాడు. రోమా సైనికులు ద్వేషపూరితంగా ఆయనను అవమానించి ఆయన మీద ఉమ్మివేసి ఎగతాళి చేసి శారీరకంగా గాయపరిచి చివరకు ఆయనను మేకులతో సిలువకు కొట్టారు. యూదామత నాయకులు కానీ, ఈ లోక సంబంధమైన అధికారులు కానీ, సాధారణ ప్రజలు కానీ, నేరస్తులు కానీ వారందరూ ప్రదర్శించిన భయంకరమైన ద్వేషం నిరాఘాటంగా కొనసాగింది. ఓర్పుతో శ్రమలు సహించిన ఆయన శిలువ మీద వ్రేలాడుతున్నప్పటికీ వారు తమ ధిక్కార పరిహాసాన్ని కొనసాగించారు. దేవుని ఎడల ప్రకృతి సంబంధి అయిన మానవుని హృదయంలోని అసలైన ద్వేషం ఇక్కడ ప్రదర్శించబడింది. ఇది ఎంతో విచారకరం. నిజంగా వ్యసనాక్రాంతుడైన ఆయన ఓర్పు, ఆయన కృప చెప్పశక్యముగానంత అద్భుతమైనవి. మనుషులు అన్యాయముగా చేసిన అవమానాలు, గాయాలను ఆయన మౌనంగా నిశ్శబ్దంగా సహించటం ఎంత గంభీరం. ఆయన మిక్కుటమైన బాధను అనుభవించినప్పటికీ మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు చీకటిలో ఆయన అనుభవించిన వేదనలతో పోలిస్తే ఇవి ఏవి ఎన్నదగినవి కాదు. తండ్రి తనను విడిచిపెట్టగా వేదనతో ఆయన వేసిన కేకలు ప్రతి విశ్వాసి హృదయాంతరాళాలను ఎంతగా కదిలిస్తాయో కదా. నిజమే, మన పాప దోషానికి ప్రాయశ్చిత్తం చేయటానికి పాపరహితుడు మహిమగల ప్రభువు స్వయంగా దేవుని భయంకరమైన తీర్పును, శాపాన్ని భరించాడని మానవులు గ్రహించాలి. ఈ విశ్వం మొత్తం వినడానికి ఈ వార్త ఉద్దేశించబడింది. అపారమైన అద్భుతమైన ఆయన ప్రేమతో ఇష్టపూర్వకంగా దీన్ని జరిగించాడు. ఆయనను ప్రస్తుతిస్తూ ఆరాధించుచుండగా ఈ దృశ్యం మన హృదయాలను ఎంతగా కదిలిస్తుంది. సహోదరుడు ఎల్.ఎం. గ్రాంట్. శుభములతో వందనాలు.